కేజేక్యూ కింగ్ జాకీ క్వీన్ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. దీక్షిత్ శెట్టి విలన్ కింద చేసిన యాక్షన్ డ్రామా ఫిల్మ్ ఎలా ఉందని డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే 1990s హైదరాబాద్ ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్ లో పార్థ అండ్ జాకీ అని ఇద్దరు ఫ్రెండ్స్ జర్నీ వాళ్ళ లైఫ్ లోకి భార్గవి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పవర్, ఈగో అండ్ బిట్రియల్ వల్ల వాళ్ళ మధ్య వచ్చిన కాన్ఫ్లిక్ట్ చుట్టూ పీరియడ్ క్రైమ్ డ్రామా ఈ మూవీలో మెయిన్ స్టోరీ. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే మూవీ ఓపెనింగ్ నుంచి 90s హైదరాబాద్ ఓల్డ్ సిటీ అట్మాస్ఫియర్ని ఎస్టాబ్లిష్ చేయడానికి మేకర్స్ మంచి ఎఫర్ట్ పెట్టారు. అక్కడ లొకేషన్స్, క్యారెక్టర్స్, డ్రెస్సింగ్, ఎన్విరాన్మెంట్ ఇవన్నీ కలిసి మూవీకి ప్రాపర్ పీరియడ్ ఫీల్ అనేది క్రియేట్ చేస్తుంది. స్టార్టింగ్ లో పార్థ, జాకీ అండ్ చిచ్చా క్యారెక్టర్ ని స్లోగా ఇంట్రొడ్యూస్ చేస్తూ వాళ్ళ వరల్డ్ ఎలా ఉంటుందో ఆడియన్స్ కి అర్థమయ్యేలాగా స్క్రీన్ ప్లే డిజైన్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో మేజర్ గా క్యారెక్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. పార్థ అండ్ జాకీ మధ్య ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది, వాళ్ళ పర్సనాలిటీస్ ఎలా డిఫరెంట్ గా ఉంటాయి, క్రైమ్ వరల్డ్ లో వాళ్ళ పొజిషన్ ఏంటి అనే విషయాలని సీన్స్ ద్వారా ఎస్టాబ్లిష్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ స్క్రీన్ ప్లే కొంచెం స్లో బర్న్ టైప్ లో ఉంటుంది. దానివల్ల ఫస్ట్ 30 to 40 minutes వరకు కొన్ని ప్లేసెస్ లో కొంచెం స్లోగా అనిపించిన క్యారెక్టర్స్ ని అర్థం చేసుకోవడానికి ఆ సెటప్ అనేది బాగా హెల్ప్ అయింది. భార్గవి క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చాక మూవీలో ఎమోషనల్ సైడ్ కూడా కొంచెం స్ట్రాంగ్ గా డెవలప్ అవుతుంది. ఫ్రెండ్షిప్ అండ్ పర్సనల్ అంబిషన్స్ మీద వచ్చే స్మాల్ కాన్ఫ్లిక్ట్స్ డైరెక్టర్ గ్రాడ్యువల్ గా బిల్డ్ చేశారు. ఇంపార్టెంట్ గా ఫస్ట్ హాఫ్ లో జరిగే మేజర్ డెవలప్మెంట్స్ ని ముందే రివీల్ చేయకుండా ఆడియన్స్ క్యూరియాసిటీని మెయింటైన్ చేయడానికి ట్రై చేశారు. ఫస్ట్ హాఫ్ ఎండింగ్ వచ్చేసరికి మూవీ సెకండ్ హాఫ్ లో ఏం జరగబోతుందని ఇంట్రెస్ట్ అనేది బాగా క్రియేట్ అవుతుంది. సో ఫస్ట్ హాఫ్ మేజర్ స్ట్రెంత్, ఓల్డ్ బిల్డింగ్ అండ్ క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, వైల్ ఫేసింగ్ కొంచెం స్లోగా ఉండడం కొంచెం మేజర్ బ్యాక్ డ్రాప్. ఇంకా సెకండ్ హాఫ్ లోకి వచ్చిన తర్వాత మూవీ ఫేసింగ్ అనేది ఆటోమేటిక్ గా ఇంప్రూవ్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ లో ఎస్టాబ్లిష్ చేసిన క్యారెక్టర్స్ అండ్ రిలేషన్షిప్స్ ని బేస్ గా తీసుకొని స్క్రీన్ ప్లే ని ఇంకా సీరియస్ డైరెక్షన్ లో తీసుకెళ్తారు. ఎస్పెషల్లీ పార్థ అండ్ జాకీ క్యారెక్టర్స్ మధ్య ఎమోషనల్ టెన్షన్ ని సీన్స్ ద్వారా బాగా బిల్డ్ చేస్తారు. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చే సీన్స్ లో డైలాగ్స్ కన్నా ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ అండ్ సిచ్యువేషన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో క్రైమ్ ఎలిమెంట్స్ కూడా ఎక్కువ స్పేస్ తీసుకుంటాయి. ఒక సీన్ తర్వాత ఇంకో సీన్ కి స్టోరీ స్మూత్ గా మూవ్ అవడం వల్ల ఓవరాల్ ఎంగేజ్మెంట్ ఫస్ట్ హాఫ్ కన్నా చాలా బెటర్ గా ఉంటుంది. కొన్ని సీన్స్ ప్రిడిక్టబుల్ గ్యాంగ్స్టర్ డ్రామా టెరిటరీ లోకి వెళ్ళినా మూవీని కంప్లీట్లీ రొటీన్ గా మారకుండా క్యారెక్టర్స్, ఎమోషన్స్, కాన్ఫ్లిక్ట్స్ ని స్క్రీన్ ప్లే లో మెయింటైన్ చేశారు. ఎక్స్పెషల్లీ సీరియస్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్, పెర్ఫార్మెన్సెస్ అండ్ విజువల్ ప్రెజెంటేషన్ కలిసి సీన్ కి మంచి ఇంటెన్సిటీని క్రియేట్ చేస్తాయి. ఇంకా సెకండ్ హాఫ్ లో క్యారెక్టర్ డిసిజన్స్ అండ్ వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్స్ ని ఇమీడియట్ గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఆడియన్స్ కి సీన్స్ ద్వారా అండర్స్టాండ్ అయ్యేలాగా ప్రెజెంట్ చేయడం స్క్రీన్ ప్లే లో వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ప్రీ క్లైమాక్స్ కి వచ్చేసరికి మూవీ ఇంటెన్సిటీ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. మూవీ స్టార్టింగ్ నుంచి బిల్డ్ చేస్తూ వచ్చిన ఎమోషన్ అండ్ కాన్ఫ్లిక్ట్ డ్రైవింగ్ ట్రాక్ ని సాటిస్ఫైయింగ్ గా క్లోజ్ ఇవ్వడానికి ట్రై చేశారు. సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ కన్నా ఎంగేజింగ్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ లాస్ట్ 30 to 40 minutes మూవీ గ్రాఫ్ ని బెటర్ గా హోల్డ్ చేస్తాయి. ఇంకా పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే దీక్షిత్ శెట్టి పార్థ క్యారెక్టర్ లో మూవీకి మేజర్ స్ట్రెంత్ గా నిలిచారు. తన బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ అండ్ ఎక్స్ప్రెషన్స్ తో క్యారెక్టర్ లో ఉన్న ఇంటెన్సిటీని బాగా క్యారీ చేశారు. శశి ఓడెల్లా జాకీ రోల్ లో డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. దీక్షిత్ తో వచ్చిన సీన్స్ లో ఇద్దరు కాంబినేషన్ బాగా వర్కౌట్ అయ్యాయి. యుక్తి, తరేజా, భార్గవి రోల్ లో జస్ట్ గ్లామర్ కి లిమిటెడ్ అవ్వకుండా క్యారెక్టర్ కి కావాల్సిన ఎమోషనల్ సైడ్ ని కూడా బాగా ప్రెజెంట్ చేశారు. మురళీధర్ గౌడ్ చిచ్చా క్యారెక్టర్ లో నేచురల్ గా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా మిగతా సపోర్టింగ్ కాస్ట్ వాళ్ళు అయితే వాళ్ళకి ఇచ్చిన రోల్స్ వాళ్ళు న్యాయం చేస్తారని చెప్పొచ్చు. ఇంకా టెక్నికల్ విషయానికి వస్తే 90s హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ ని రీక్రియేట్ చేసిన విధానం మూవీకి మేజర్ ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫీ పీరియడ్ అట్మాస్ఫియర్ ని బాగా క్యాప్చర్ చేసింది. బిజియం కూడా సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ సీన్స్ దగ్గర మంచి ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తాయి. ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో ఇంకొంచెం క్రిప్పింగ్ గా ఉండుంటే ఫేసింగ్ ఇంకా బెటర్ గా ఉండేది. ఇంక ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే ఇట్స్ ఎన్ అబవ్ యావరేజ్ ఫిలిం. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉన్నా సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే అండ్ క్యారెక్టర్స్ కాన్ఫ్లిక్ట్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. దీక్షిత్ శెట్టి పెర్ఫార్మెన్స్ అండ్ పీరియడ్ బ్యాక్ డ్రాప్ అండ్ క్లైమాక్స్ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్. సో ఒక డీసెంట్ పీరియడ్ డ్రామాగా చూడాలనుకుంటే ఒకసారి ట్రై చేయొచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.